ప్రభు యొక్క సన్నిధిలో చేరిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుంచి 30 వచనాలు మనం చదువుతూ ధ్యానం చేసుకుందాం. పరలోక రాజ్యం ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకున్న వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. తరువాత 1 తలాంతు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చుకుని వాడవనైనా కఠినవని నేను ఎరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టేదని, ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పాను. అందుకు అతని యజమానుడు అతన్ని చూసి, సోమరువైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతు గల వానికి ఇయుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపలి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును అనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్న ఈ వాక్య భాగంలో ఒక యజమానుడు కనపడుతున్నాడు. యజమానుడు దేశాంతరానికి వెళుతూ ఈ 3 దాసులను పిలిచి, ఒక దాసునికి 5 తలాంతులు ఇచ్చాడు, 2వ దాసునికి 2 తలాంతులు ఇచ్చాడు, 3వ దాసునికి 1 తలాంతు ఇచ్చాడు. తలాంతు అనగా 3,600 రూపాయలు. అంటే మొదటి వాడికి ఎంత ఇచ్చాడు? 18,000 రూపాయలు ఇచ్చాడు. తర్వాత 2వ వానికి 2 తలాంతులు ఇచ్చాడు. అంటే 2 తలాంతులు అంటే ఎంత? 7,200 రూపాయలు. 3వ వానికి మాత్రము 3,600 ఇచ్చిపోయాడు. ఇలా 3కి ఈ తలాంతులు ఇచ్చి యజమానుడు దూర ప్రాంతం వెళ్ళి మరలా తిరిగి వచ్చాడంట. మరలా తిరిగి వచ్చినప్పుడు వెంటనే ఆ యొక్క దాసులు ఉన్నారు కదా, ఈ 3 దాసుల్లో మొదటి వాడు ఏం చేశాడంటే పరిగెత్తుకుంటూ వచ్చి, యజమానుడా, నీవు నాకు 5 తలాంతులు ఇచ్చావు, ఇదిగో నేను వాటిని 10 చేశాను అన్నాడు. హల్లెలూయా. 2వ వాడు వచ్చాడు, ఇదిగో అయ్యా, నువ్వు నాకు 2 ఇచ్చావు పోయేటప్పుడు, ఇదిగో 4 తలాంతులు చేశానని ఇచ్చేశాడు. అయితే 3వ వాడు ఏం చేశాడు, ఇదిగో అయ్యా, నువ్వు ఇచ్చింది 1 భద్రంగా నేనేం చేశాను, దాచిపెట్టాను, నీది నువ్వు తీసుకో అని అన్నాడు. అయితే ఆ యజమానుడికి బాధ కలిగింది చాలా. మొదట సంతోషం కలిగింది, 5 తలాంతులు ఇచ్చినటువంటి వ్యక్తి మళ్ళీ 5 ఇచ్చినందుకు సంతోషం కలిగింది. అతన్ని ఇలా మెచ్చుకున్నాడు, భలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. 2వ వాడు ఇచ్చినప్పుడు సంతోషపడి భలా నమ్మకమైన దాసుడు అన్నాడు. 3వ వాడు ఇచ్చినప్పుడు కొంచెం బాధ కలిగింది. బాధ కలిగి భలా నమ్మకమైన దాసుడు అనలేదు ఆయన.
ఏమన్నాడు? సోమరివైన చెడ్డదాసుడా అన్నాడు. ఇద్దరినేమో మంచి దాసులుగా, నమ్మకమైన వారిగా, బలా నమ్మకమైన దాసులుగా ఇద్దరిని మెచ్చుకున్నాడు. ఒకరిని మాత్రము సోమరివైన చెడ్డదాసుడా. మనకిచ్చిన పని కానీ, మనకిచ్చిన భక్తి జీవితం కానీ, మనకున్నటువంటి దేవుడిచ్చిన తలాంతులు కానీ మనం వాడుకోకపోతే మనం కూడా సోమరివైన చెడ్డదాసునితో సమానమే ప్రియులారా. దాసుడికేమో పేరు దాసుడే, మంచి దాసుడు, సోమరైన చెడ్డదాసుడు. ఇద్దరు దాసులే కానీ ఇద్దరేమో మంచివారైపోయారు, ఒకడేమో చెడ్డవాడైపోయాడు. ఈ రాత్రి వేళ వాక్యం వింటున్న నా జీవితాల్లో, లేదా నీ జీవితంలో, లేక మన జీవితాల్లో బలా నమ్మకమైన మంచి దాసులుగా ఉన్నామా, సోమరైన చెడ్డ దాసునిలాగా ఉన్నామా? ఆ యజమానులు పక్షపాతం ఏం కనపడలేదు. అందరినీ ఏం చేశాడు? వారి వారి పని అప్పగించాడు వాళ్ళకి. అందరికీ ఒకేలాగా ఇవ్వలేదు ఆయన. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనమే భోజనం పెడుతున్నాం మనకు, అందరికీ పిల్లలు వచ్చారు, ముసలోళ్ళు వచ్చారు, యవనస్తులు కూడా వచ్చారు. అప్పుడు అన్నం ఎలా పెడతాం మనము? వారిని అడిగి తింటావా తినవా? ఇంకా చిన్నపిల్లలమైతే మామూలు డిమాండ్ ఉండదు మనకు. తింటావా లేదా? తినేటట్టయితేనే పెట్టుకోలేకుండా లేదు. వాళ్ళు భయపడి నిజంగా ఇంత తిన్నాడు కూడా ఇంతే తింటాడు. అవునా? అంటే వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి మనం ఏం చేస్తాం? వాళ్ళకి ఆహారము పెడతామా లేదా? అయితే ఇప్పుడు వాళ్ళ మీద మనకు ప్రేమ లేదని అర్థమా? లేకపోతే మనకేమైనా పక్షపాతం ఉందనే? బాగా పనిచేసాడు గిన్నె నిండా పెడతారు తినమని. ఎందుకోసం? తనకు ఆ సామర్థ్యం ఉంది అని కదా. అందుకే ఇక్కడ ఒక మాట రాయబడింది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చాడంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు యజమానులో ఏముంది? పక్షపాత బుద్ధి ఏం లేదు. యజమానులో సమయోచితమైన జ్ఞానం ఉంది కనుక తమ సామర్థ్యం కొలది ఇచ్చాడంట. సామర్థ్యం అంటే ఏంటి? ఇది చేయగలడా చేయలేడా? మనం పనులు చేసేటప్పుడు కూడా చిన్నపిల్లలకు పెట్టి చెప్పే పనులు, చిన్నపిల్లలు చిన్న చిన్న రాళ్ళు తీసుకురంటే మోసుకొస్తారు కదా. పెద్దోళ్ళు అయితే పెద్ద పనులు చెప్తాం. అంటే వారి వారి సామర్థ్యాన్ని బట్టి, వారికి ఉన్న బలాన్ని బట్టి మనం ఏం చేస్తుంటామంటే మనం వారికి పనులు అప్పగించి ఆ పనులు చేయమంటాం. అందుకోసమే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు అంటున్నాడు. ఇక్కడ చదువుకున్న మాటలో చేయుటకు నీ చేతికి వచ్చిన పని ఏదైనా సరేగాక, నీకు ఏ పని అయితే వస్తుందో ఆ పని చేసే విషయంలో శక్తి లోపం లేకుండా చేయమంటున్నాడు. బరువు మోయగలవా? శక్తి లోపం ఉండకూడదు నీ లోపల. శక్తి లోపం లేకుండా నువ్వు ఆ పని చేయాలి. నీకు ఏదైతే దేవుడు ఇచ్చాడో ఆ పని శక్తి లోపం లేకుండా పని చేయమంటున్నాడు. శక్తి లోపము లేకుండా మనం ఆ పని చేసినప్పుడు ప్రియులారా, దానికి తగిన ప్రతిఫలం తప్పకుండా మనకు వస్తుందా రాదా? చెమట గారిస్తే దానికి తగినటువంటి లాభాన్ని మనం ఖచ్చితంగా పొందుకుంటాం. చాలామంది ఈ రోజుల్లో పని తక్కువ, కూలి ఎక్కువ కావాలనుకుంటారు. మన పనిలో నైపుణ్యతను కూడా చూపించాలి. నేనంటే పని ఎలా ఉంటుంది, నా పని అని చూపించాలి. నైపుణ్యత లేకుండా, సామర్థ్యం లేకుండా మనం పని చేస్తే అది 100 రోజులు చేసిన దానివల్ల ఏం ప్రయోజనము ఉండదు. కాబట్టి వారి వారి సామర్థ్యం కొలది ఈ యొక్క యజమానుడు వారికి ఆ తలాంతులు ఇచ్చి వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల తర్వాత తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు ఆ దాసులలో మొదటి దాసుడు అన్నాడు, అయ్యా నువ్వు నాకు 5 తలాంతులు ఇచ్చావయ్యా, ఇదిగో మరి ఒక 5 అన్నాడు. మళ్ళా రెండవ దాసుడు వచ్చాడు, ఇదిగో నాకు 2 ఇచ్చావయ్యా, ఇదిగో 4 అని అన్నాడు. ఇక మూడవసారి వచ్చినటువంటి వ్యక్తి అయోమయంగా ఉన్నాడు. వాళ్ళు 5కు 10 చేశాడు, 2కు 4 చేశారు, నేనేం చెప్పాలని అనుకోవట్లేదు. కానీ ఏమనుకుంటాడు తెలుసా? నువ్వు బహు కఠినమైన వాడివయ్యా, నీకు జాలి దయ లేదు, నువ్వు పంట వేయకుండానే పంటను కోసేవాడు, కఠినమైన వాడవి అని
ఆ యజమానిని అపార్థం చేసుకుంటున్నాడు. నేను అనుకుంటాను, ఆ యజమానుడు ఇచ్చేటప్పుడు వానికి ఆలోచన రాలేదా? యజమానుడు దేశాంతరం పోయేటప్పుడు, ఎక్కడో దూరం వెళ్ళిపోతున్నప్పుడు ఎవరి తలాంతులు వాళ్ళకి ఇచ్చాడు కదా. ప్రారంభంలోనే తను ఏమనాలి? నువ్వు కఠినమైన వాడివయ్యా, నీకు జాలి దయ లేదయ్యా, నువ్వు విత్తని చోట పంటను కోసేవాడివయ్యా, నీ తలాంతు వద్దు ఏమొద్దని చెప్పేసి అప్పుడే నోరు మూసుకుండాల్సింది. కానీ తను ఏం చేశాడు? తన యొక్క ఫలితాన్ని చూపించవలసిన సమయంలో నిష్ప్రయోజకుడిగా యజమాని ఎదుట నిలబడ్డాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో అలా ఉండాలని దేవుని ఉద్దేశం కాదు. యజమానుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారే. దాసులు అనగా మనమే. తలాంతులు దేవుడు మనకిచ్చిన కృపావరాలు, వాటిని మనము వినియోగించుకోకుండా వాటిని మనం నిర్లక్ష్యం చేస్తే బలా నమ్మకమైన దాసుడు అంటాడా, సోమరువైన చెడ్డ దాసుడు అంటాడా? ఆయన మనకిచ్చిన దాన్ని ఖచ్చితంగా మనం వాడుకుంటేనే బలా నమ్మకమైన దాసుడు అంటాడు. ఆయన చెప్పిన పని మనం చేయకుండా, ఆయన మనకిచ్చిన తలాంతులు మనం వాడుకోకుండా, నాకు ఏముందులే, వాళ్ళకంటే నేను తక్కువ అని చాలాసార్లు మనుషులను చూసుకుంటుంటాం. ఈ మాటకు వస్తే 5 తలాంతులు ఇచ్చినోడి కంటే 2 తలాంతులు ఇచ్చినోడు ఏమనుకోవాలి? వానికి 5 ఇచ్చాడు, నాకు 2 ఇచ్చాడు, ఎందుకని ఊరుకోవాలిగా. కానీ తను ఊరుకున్నాడా? ఎందుకోసమని? వాని సామర్థ్యం కొలిది దేవుడు అక్కడ ఇచ్చాడు, యజమానుడు ఇచ్చాడు. అక్కడ వాని సామర్థ్యం కొలిది యజమానుడు ఇచ్చాడు. ఇప్పుడు దాసుడు ఏం చేయాలి? యజమానుడు ఏ పని అయితే చెప్పాడో ఆ పని తప్పకుండా చేయాలి. చాలామంది యజమానులుగా ఉండాలని ఇష్టపడతారా, దాసులుగా ఉండాలని ఇష్టపడతారా చెప్పండి? బాసుగానే ఉండాలనుకుంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకుందాం, దాసుడు కాకుండా ఎప్పుడు బాసు కాడు. దాసుడు కాకుండా, ఒకరికి లోబడకుండా, ఒకరి కింద ఉండకుండా వాడు ఒక్కసారి డైరెక్ట్గా పైకి ఎక్కుతానంటే కింద పడేది ఖాయము. ఫస్ట్ దాసుడు కావాలి, తర్వాత బాస్ అవుతాడు. ఫస్ట్ దాసుడు అయితేనే యజమానుడు అవుతాడు. బైబిల్లో మనం గమనిస్తే యోసేపు ఐగుప్తు దేశానికి దాసుడుగా అమ్మబడ్డాడు. దాసులు 2 రకాలు. తినడానికి తిండి లేక కొన్ని గ్రామాల్లో ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటికి అప్పగిచ్చేస్తారు. ఈ గాసగాడు ఏం చేస్తాడంటే, మా అమ్మాయిలకు మాకు కావాల్సిన ధాన్యం సంవత్సరానికి 10 బస్తాలు ఇవ్వండి, సంవత్సరం అంతా నీకేం చేస్తాను, నేను గాసం చేస్తాను, దాసత్వం చేస్తాను. ఒకవేళ మధ్యలో ఎగ్గొట్టారనుకోండి, డబల్ కట్టాలి మళ్ళీ మనం. అందుకోసమే సచ్చినట్టు ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళ దగ్గర గాసం ఉండి కరెక్ట్గా సంవత్సరాలు చేస్తూ ఉంటారు. ఇంకొక బానిసత్వం ఏంటంటే, వారిని ఎవరైనా కొనుక్కొని వారి జీవితకాలం వారికే బానిసగా ఉండాలి. అలాంటి పరిస్థితి ఎవరిదో తెలుసా? యోసేపుది. అలా బానిసగా కొనబడినటువంటి, బానిసగా లేక దాసుడిగా ఉన్నటువంటి యోసేపు కొన్ని సంవత్సరాలు పోయేసరికి, మంచి యవనకాలం వచ్చేసరికి దేవుడు తనని ఏం చేశాడు? బాసుగా చేశాడు. హల్లెలూయా. ఏం చేశాడు అంటే, దాసుడుగా ఉండి కూడా తను దేవునికి ఎంతో నమ్మకంగా బ్రతికాడు. దాసునిగా ఉండి కూడా తనను ఎవరైతే కొన్నారో పోతిఫరు, తన ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. దాసుడు ఎప్పుడు కూడా నమ్మకంగా ఉండాలి ప్రియులారా. దాసులం కదా, యజమానుడు అయితేనే నమ్మకంగా ఉండాలని ఏం లేదు ఇక్కడ. ఒక ఇంటిలో భర్త ఎంత నమ్మకంగా ఉండాలో భార్య కూడా అదే నమ్మకంగా ఉండాలి. ఒక పని దగ్గర యజమాని ఎంత నమ్మకంగా ఉండాలో తన కింద ఉన్న పనివాడు కూడా అంతే నమ్మకం ఉండాలి. దాసులు అయితే మరొక మాట అన్నాడు యేసుప్రభు వారు, దాసుడు యజమాని కంటే గొప్పవాడు కాడు అని కూడా అన్నాడు. కానీ ఎలా ఉండాలంటే తెలుసా? దాసుడు యజమాని స్థాయిలోకి వెళ్ళాలనే ఆలోచన కలిగి ఉండాలంట, కానీ వానికంటే నేను గొప్పవాడిని అనుకోవడానికి వీలు లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు అంటారు, నేను మిమ్మల్ని దాసులను పిలవట్లేదు, నా స్నేహితులను పిలుస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. దాసునిగా పిలవడానికి దేవునికి ఇష్టం లేదు, గాసగానిలాగా పిలవడానికి దేవునికి ఇష్టం లేదు, నా చేతి కింద మోచేతి కింద నీళ్లు తాగేవాడిగా చూడడానికి ఆయనకి ఇష్టం లేదు. ఆయనకు నా కుమారులని, నా స్నేహితులని మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత. కాబట్టి దేశాంతరం వెళ్ళినటువంటి ఈ యొక్క యజమానుడు తిరిగి వచ్చి వారికి ఇచ్చిన సర్టిఫికెట్ ఏంటంటే, బలా నమ్మకమైన దాసుడు, బలా నమ్మకమైన దాసుడు, సోమరి అయిన చెడ్డ దాసుడు.
సోమరైన చెడ్డదాసుడు ఏం పని చెప్పినా అతను ఏమంటాడు? నాకు రాదు. ఏమంటాడు? అంటారా లేదా? చేసే మనసు లేనప్పుడల్లా ఏమంటారు? ఇది నాకు రాదు. వాస్తవంగా రాదా? అన్నం అయితే వస్తుందా? చేయగలిగిన మనస్తత్వం ఉంటే నిజంగా ఎంతటి పనినైనా చేయొచ్చు మనం. చేసే మనసు లేకపోతే చిన్న పని కూడా మన చేత కాదు. చీపురు పుల్ల కూడా తీసి పక్కన పెట్టడానికి చేతగానేటువంటి సోమరి వాళ్ళు ఉంటారు. సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతను చూసి నేర్చుకున్నాడు. నిజంగా సోమరులైన చెడ్డదాసులుగా మనం ఉండకూడదు. ఈనాడు జరిగే ప్రార్థనా కూడికలకు విశ్వాసులు ఎందుకు రాలేకపోతే తెలుసా? సోమరులుగా ఉన్నారు కాబట్టి. ప్రార్థనకి సోమరితనమే, పాడుటకు సోమరితనమే, పరిచర్య చేయుటకు సోమరితనమే, సువార్త చేయుటకు సోమరితనమే, వాక్యం చెప్పడానికి సోమరితనమే. ఏది చేయాలన్నా సోమరితనం వచ్చేసింది అడ్డం. సొమ్ము మాత్రము భద్రంగా దాచిపెట్టుకుంటారు, కానీ సోమరితనాన్ని ఏం చేస్తున్నారు? బాహటంగా చూపిస్తూ ఉన్నారు. మా చేత కాదనుకుంటారు. బైబిల్లో ఒక సోమరి ఉన్నాడు, హాయిగా నిద్రపోతా ఉన్నాడు. అతన్ని ఇలా పిలిచారు ప్రజలు, ఓయి నిద్రపోతా అన్నారు. ఎవరైనా? యోన సోమరైన చెడ్డదాసులాగా నిద్రపోతా ఉన్నప్పుడు ఆ పడవలో ఉన్న వారందరూ ఏమన్నా తెలుసా? ఓయి నిద్రపోతా, లేచి నీ దేవునికి ఏం చేయాలా? ప్రార్థన. సోమరితనం ఉన్నప్పుడు ప్రార్థన కూడా చేయలేం. బాగా టైర్డ్ అయిపోతే, బాగా అలసిపోతే, ఒక లేకపోతే సరేలే అనుకుంటాడు దేవుడు కూడా. కడుపు నిండా తిని కంటాన నిద్రపోయి ఎండ బయటకు వచ్చినా కూడా లేకుండా ఉండే సోమరిపోతులు లేరంటారా? కొన్నిసార్లు మనం కూడా అట్లా ఉన్నోళ్ళమే కదా. మేము హాస్టల్లో చదువుకునేటప్పుడు మేము లేవట్లేదని చెప్పేసి మా లీడర్ ఏం చేసేవాడు తెలుసా? ఫ్యాన్లు బంద్ చేస్తాడు ఫస్ట్. మేము కట్టుకున్న నెట్లన్నీ పైకి ఎత్తేస్తాడు. అప్పుడు దోమలు గుట్టని లేస్తారని. లేదంటే నీళ్ళు తీసుకొచ్చి మా మీద నీళ్ళు పోసేవాళ్ళం. మేము బాగా తిట్టుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఏంటి తెలుసా? ఆ రోజుల్లో తిట్టుకోకుండా వాళ్ళు చెప్పినట్టు చేసి ఇంకా కొంచెం బాగుండేవాళ్ళమేమోని. అందుకే చెప్పేవాడు లేకపోతే చెడిపోతారంట. చెప్పేవాడు ఉన్నప్పుడు నువ్వేంది నాకు చెప్పేది, అంతా నాకు తెలుసులే అని ఉన్న వాటిని కూడా కోల్పోతారంట, ఉన్న వాటిని కూడా నష్టపోతారంట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మంచి దాసులాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి యజమానుడు ఉన్నాడు, తన కింద ఒక మంచి దాసుడు కూడా ఉన్నాడు. ఆ మాట చదువుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయం. ఆదికాండము 24వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాముకు తన కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము అని అన్నాడు. ఇక్కడ అబ్రహాము యజమానుడు, దాసుడు ఎలియాజరు. దాసునికి యజమానుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీ చెయ్యి తీసుకొచ్చి నా తొడ కింద పెట్టు అన్నాడు. ఎవరు చెప్పారు? అబ్రహాము చెప్పాడు. ఎవరికి చెప్పాడు? తన దాసుడైన ఎలియాజరుతో అంటున్నాడు, నీ యొక్క చెయ్యి తీసుకొచ్చి నా తొడ కింద పెట్టు అన్నాడు. ఆయన ఏం చేశాడో చూద్దాం. ఆదికాండం 24వ వచనం. ఆ దాసుడు తన యజమానుడకు అబ్రహాము తొడ కింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేశాడు. హల్లెలూయా. అంటే దాసుడు ఎప్పుడు కూడా యజమానుడు చెప్పే విషయాన్ని ఖచ్చితంగా వింటాడు. అది తన అంతరంగంలో ఏముంటుందో తెలుసా? నా యజమానుడు నాకు ఏమి అన్యాయము చెయ్యడు, నా యజమానుడు నాకు నష్టం చెయ్యడు, నా యజమానుడు నా జీవితానికి అవమానం ఎప్పుడు తీసుకురాడు. పరిపూర్ణంగా నమ్ముతాడు. మంచి దాసుడు మంచి యజమానికి పరిపూర్ణంగా లోబడతాడు. మంచి దాసుడు యజమానుడు చెప్పిన విషయాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. యజమానుడు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుంటాడు. మంచి దాసుడు యజమానుడు ఏం చెబితే ఆ పని చేస్తారు. ఇప్పుడు ప్రమాణం చేయించుకున్నటువంటి అబ్రహాము ఎలియాజరుతో ఏం చెప్పాడు? నా కుమారుడైనటువంటి ఇస్సాకునకు
భార్యను తీసుకురమ్మని చెప్పేసి అన్నప్పుడు, ఖచ్చితంగా నేను వెళ్తానయ్యా, కానీ నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒకవేళ పంపించకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి అని అన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి చూడండి. ఆదికాండం 24 అధ్యాయం 7వ వచనం. నా తండ్రి ఇంటి నుండి, నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం నిచ్చిదని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందుదువు గాని నీవు నా కుమారుణ్ణి అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పాను. ఇందుకోసమై ప్రమాణం చేయించాడు. ప్రమాణం ఎప్పుడు చేస్తుంటాము? పెళ్ళిళ్ళప్పుడు ప్రమాణాలు చేస్తూ ఉంటారు. లేదా ఏదైనా ఒక ఆస్తి విషయంలో, లేదా కొన్ని మాటలు చెప్పే విషయంలో మాట తప్పకుండా ఉండడానికి మనం ఏం చేస్తుంటాం? ప్రమాణము చేస్తుంటాం. పరిశుద్ధ గ్రంథము పాత నిబంధనలో కీర్తనలు 15 అంటాడు, నీతిమంతుడు నష్టం కలిగిన మాట తప్పడని రాయబడింది. నిజంగా మాట తప్పుడు ఎలియాజరని యజమానికి అర్థమైంది. అందుకే ప్రమాణం చేయించుకున్నాడు. ఆ ప్రమాణం మేరకు వెళ్ళాడు. మంచి దాసుడు కదా అయినా, యజమాని మాట వినేవాడు కదా, చెప్పిన రీతిగా వెళ్ళాడు. వెళ్ళి ఇస్సాకునకు కావలసినటువంటి భార్యను తీసుకొని రాగలిగాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇతన్ని మంచి దాసుడు అందామా, చెడ్డదాసుడు అందామా? నమ్మకమైన మంచి దాసుడు అందాం. సోమరైన చెడ్డదాసుడు కాదు, నమ్మకమైన మంచి దాసుడు. ఎంత ప్రయాణం చేసి ఉంటాడు, ఎంత కష్టపడి ఉంటాడు, మార్గమధ్యలో ఎంత ఇబ్బంది అనిపించింది తెలుసా ఆయనకి. ఆయనకే మోకరించి, ఆయన ఒంటిలో మోకరింపజేసి ప్రార్థన చేసి ఒక ఆలోచన చేసుకున్నాడు. ఇదిగో ఆ అమ్మాయిలు వస్తున్నారు, అక్కడి నుంచి యవనస్తురాళ్ళు వస్తున్నారు, నీళ్లు చేదుకోవడానికి వస్తున్నారు ఈ బావి దగ్గరికి. వాళ్ళు వచ్చినప్పుడు ఒక సూచన పెట్టుకున్నాడు. ఏంటో తెలుసా? అమ్మా కొన్ని నీళ్ళు ఇవ్వంటే నువ్వు తాగు, నీ వంటలు కూడా తాగమని ఎవరైతే చెప్తాదో ఆ అమ్మాయే ఖచ్చితంగా నా యజమానికి కోడలవుతుందని చెప్పేసి నిర్ధారణ చేసుకోవడానికి ప్రార్థన చేస్తున్నప్పుడే రెప్పకమ్మ రానే వచ్చింది. నువ్వు దాగు, నీ వంటిలో దాగని చెప్పేసి అన్నది. నిజంగా యజమాని దగ్గర దాసుడు నమ్మకంగా ఉంటే దాసునికి అప్పగించబడినటువంటి పని నెరవేర్చడానికి దేవుడు ఎప్పుడు ముందే ఉంటాడు. హల్లెలూయా. ఒక ఇంటిలో యజమానుడు భర్త ఉన్నాడు. భర్త మాట భార్య వినడానికి సిద్ధపడితే భార్యకు కావాల్సిన సమస్తమును ఇవ్వడానికి దేవుడు ముందుగా సిద్ధపరుస్తాడు. తిరుగుబాటు చేస్తే, ప్రశ్నిస్తే ఖచ్చితంగా ఉన్నది కూడా ఏమవుతుంది? ఊడిపోయే అవకాశాలు ఉన్నాయి. పని దగ్గరైనా సరే కాక మన యజమానులకు మనం లోబడి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అయితే దాసులుగా ఉన్నాం కదా, దాసులుగా ఉన్నా పర్వాలేదు, నమ్మకంగా ఉండండి అంటాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎలియాజరు మంచి దాసుడు. మరి ఒక వ్యక్తిని మనం చూద్దాం. అపోస్తుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం. కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను, వృద్ధుడను. ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. ఈడ గమనించినట్లయితే ప్రియులరా, వృద్ధుడుగా ఉన్నాడు అపోస్తుడైన పౌలు. వృద్ధుడు అని అంటే పుట్టినట్లు ఏముంది? రాయభారి అని ఉంది కదా. క్రీస్తు రాయభారిగా ఉన్నటువంటి పౌలు భక్తుడు చెరసాల్లో ఉన్నాడు. ఈ చెరసాల్లో ఉన్నప్పుడు అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే ఒనేసిము. ఒనేసిము అనగా సహాయము. సహాయకుడు ఉండవలసినటువంటి ఒనేసిము పౌలు భక్తుడు ఏ చెరసాల్లో ఉన్నాడో ఆ చెరసాలకి, ఆ జైలుకు పంపబడ్డాడు ఈ వ్యక్తి. ఆ జైల్లో ఉన్నప్పుడు పౌలు భక్తుడు చెప్పిన ప్రతి మాటలు విన్నాడు. వాస్తవంగా పౌలు భక్తుని దగ్గరికి ఒనేసిము జైల్లోకి వెళ్ళకముందు ఎక్కడున్నాడో తెలుసా? ఫిలోమోను అనేటువంటి ఒక ఆస్తిపరుడు యజమాని దగ్గర ఉన్నాడు. ఫిలోమోను దగ్గర ఉన్నటువంటి ఈ వ్యక్తి చేసిన తప్పిదాన్ని బట్టి అతడు ఎక్కడికో పారిపోయాడు. మొత్తానికని పట్టుకున్నారు, జైల్లో వేసేశారు. ఆ జైల్లో దైవజనుడైన పౌలు గారు ఉన్నారు. ఆ పౌలు గారి ద్వారా ఒనేసిము మారు మనసు రక్షణ పొందాడు. హల్లెలూయా. కొన్ని చోట్ల మనం వెళ్ళినప్పుడు మనం ఎందుకు వెళ్ళామనుకుంటాం, కానీ అక్కడ కొన్ని ప్రయోజనాలు ఉంటాయి.
మనకు తెలియకుండా మనం వెళ్ళామనుకుంటాం, అనుకోకుండా వెళ్ళామనుకుంటాం, కానీ ఖచ్చితంగా అక్కడికి వెళితే ఏదో ఒక కార్యం దేవుడు జరిగిస్తాడా లేదా? తప్పకుండా జరిగిస్తాడు. కాబట్టి ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి పౌలు భక్తుడు ఫిలోమోనుకు లేఖ రాశాడు. ఫిలోమోనుకి ఏం చేశాడు? ఒక లెటర్ రాశాడు. ఓ ఫిలోమోను, నేను క్రీస్తు రాయబారిగా ఉన్నాను. ఇదిగో నేను చెరసాల్లో ఉన్నాను. ఇక్కడ ఒనేసిము అనే ఒక యవనస్తుడు వచ్చాడు. ఆ ఒనేసిము గురించి నేను విన్నప్పుడు, ఇదిగో నీ దగ్గర అతడు దాసుడుగా ఉన్నాడంట అని చెప్తూ ఈ మాట అన్నాడు. చదువుదాము. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణం వంటి వాడైన అతని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రీతిగా అతడు నాకు పరిచారము చేయి నిమిత్తము నా యొద్ద అతడిని ఉంచుకొనవలని ఉంటిని గాని నీ ఉపకారం బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయటకు నాకు ఇష్టము లేదు. అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను నిశ్చయంగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరీ విశేషంగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడి కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకొనుము. అతడు నీకు ఏ నష్టమైనా కలగజేసిన ఎడల నీకు ఏమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చుము అన్నాడు. హల్లెలూయా. అంటే ఒనేసిము గురించి పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు? మునుపు అతడు ఎలాంటి వాడు? నిష్ప్రయోజకుడు, ఉపయోగం లేనివాడే. కానీ జీవితకాలం నీ దగ్గర ఉపయోగకరంగా ఉండాలని కొంతకాలం ఎడబాటు వచ్చిందేమో. చూడండి, యజమానుడు దాసుడు విడిపోయినప్పుడు దైవజనుడు చేసే పని ఏంటి తెలుసా? ఇద్దరిని ఐక్యపరచడమే. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుతున్న రాయబడింది. లేదు లేదు మేము సమాధాన పడము, మా ఇష్టము, మేము ఎట్లంటా ఉంటాం అట్లనే ఉంటామంటే నష్టం నీకే. ఒనేసిము జైల్లో ఉన్నాడు, ఫిలోమోను ఇంట్లో ఉన్నాడు. జైల్లో రక్షింపబడిన సంగతిని ఫిలోమోనికి పౌలు భక్తుడు తెలియపరుస్తా ఉన్నాడు. మునుపైతే నువ్వు అన్నట్టుగా అతడు అలాంటి వాడే, పనికిరాని వాడే, నిష్ప్రయోజకుడే, ఏమి చేతగాని వాడే. కానీ ఇదిగో ఈ ఖైదీలో ఉన్నటువంటి నా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ ఒనేసిము ఎంతో ప్రయోజకుడయ్యాడు. ఇదిగో అతన్ని నా మీద నీకున్న ప్రేమను బట్టి నీ దగ్గరికి అతన్ని పంపిస్తున్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తావు కదా ఫిలోమోన్, అలాగన ఒనేసిమును కూడా ప్రేమించు. గతంలో పరిస్థితి బాగలేకపోవచ్చు, అపార్థం చేసుకుని ఉండొచ్చు, నిన్ను తప్పుగా భావించి తను బయటికి వెళ్ళిపోయి ఉండొచ్చు. అయినా సరేగాక ఇక్కడ రక్షింపబడ్డాడు, నాకు సహకారంగా ఉన్నాడు కాబట్టి ఇదిగో నీ దగ్గర పంపిస్తున్నాను. ఒకవేళ అతడు నీకేమైనా నష్టం కలిగించాడా, ఆ నష్టం నా లెక్కలో రాయి అంటున్నాడు. బా, ఎంత మంచి దాసుడు. నిజంగా ఏమైనా తప్పు చేసింటే, ఏదైనా నష్టపరిచింటే నీకు ఆ నష్టం అంతా నా లెక్కలో పెట్టు, నేనే నీకు ఇస్తానని చెప్పేసి పౌలు భక్తుడు అంటున్నాడు. ఒక వ్యక్తి నష్టం చేస్తే ఆ నష్టం చేసిన వ్యక్తి ఏ విషయంలో నష్టం చేశాడో అది కట్టడానికి మధ్యలో వ్యక్తిని ఎవరు? అసలు ఒక దైవజనుడు. పాపం చేసింది మనము, పాపం చేయించిన వాడు సాతానుడు, క్రయధనం చెల్లించింది ఎవరు? ప్రభు. ఏమైనా లింకులు ఉన్నాయో మనకు చెప్పండి? ఏ లింకులు లేవు ఇక్కడ. కానీ ఆయన మనం ప్రేమించాడు కాబట్టి ఆయన ఏం చేశాడు? తన ప్రాణాన్ని మన కొరకు పన్నంగా. మనం సాతానుకు దాసులం, పాపానికి దాసులం, లోకానికి దాసులం, కోపానికి దాసులం, ద్వేషానికి దాసులం, కలహానికి దాసులం, ఎన్నిటికో దాసులం మనం. అన్నిటికీ దాసులుగా ఉన్న మనలో ఏం చూశాడు ప్రభు? ఆయన విలువైన శిలువ రక్తాన్ని నీ కోసం నా కోసం కార్చాడు. ఎందుకు తెలుసా? మనం ఆ దాసులుగా ఉండకుండా మనం ఎలా ఉండాలని? తన స్నేహితులుగా, తన పిల్లలుగా ఉండాలని ప్రభుని యేసయ్య తన ప్రాణాన్ని పెట్టాడు. పౌలు భక్తుడు అదే చెప్తున్నాడు. అయ్యా ఫిలోమోను గారు, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు, నన్ను బట్టైనా సరే ఒనేసిము నువ్వు ఇంట్లోకి చేర్చుకో. నువ్వు చెప్పినట్టుగా అతడు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు ప్రయోజకుడయ్యాడు. ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు కూడా అదే ధ్యాసలో ఉండకూడదు. అప్పుడు ఇట్లా చేసిండు, అప్పుడు ఇట్లా చేసింది, అట్టనే ఉంటారు అనేటువంటి ధ్యాస మనం ఎప్పుడు విడిచిపెట్టాలి. పౌలు భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు చూడండి 15వ వచనంలో, అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషంగా నాకును శరీర విషయమును
ప్రభు విషయమును మరీ విశేషంగా నీకును ప్రియ సహోదరుడుగా నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటకే కాబోలు అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉన్నాడు. కొంతకాలం నీకు దూరం అయిపోయాడు. ఎందుకు తెలుసా? శాశ్వత కాలం నీ దగ్గరే ఉండడానికి. తను ఏ ఏ విషయాలు తప్పిపోయాడో అర్థం చేసుకోవడానికి. అయ్యో, నా యజమాని ఇలాంటి వాడా, తన దగ్గర దాసుగా ఉండవలసిన నేను ఇట్లా ఉండాల్సిన ఇట్లా అయిపోయానా అని తన జీవితంలో గుర్తించేంత వరకు కొంతకాలం ఎడబాటు జరిగిందంతే. బైబిల్లో మరొక వ్యక్తిని మనం చూస్తే దేవునికి తనకు ఎంతో బంధం ఉంది. ఆ వ్యక్తి మీదకి శత్రువులు వచ్చినప్పుడు దేవుడు తనకు బలాన్ని ఇచ్చాడు. ఆ బలం చేత చాలా మందిని చంపేశాడు. ఎవరైనా? సంసోను. కానీ పాపం చేసినప్పుడు, ఆ స్త్రీ తొడ మీద పడుకొని ఉన్నప్పుడు, ఆమె గుండు చేసినప్పుడు, ఆయన ఇంటికలని తీసివేయబడినప్పుడు ఆయనలో ఉన్నటువంటి దేవుని శక్తి ఏమైపోయింది? తనని ఎడబాసిపోయింది. అవునా? ఎడబాసిపోయినప్పుడు తనకు అర్థమైంది ఏంటి తెలుసా? నా దేవుని శక్తి చాలా గొప్పది, ఈ శత్రువుల చేతులు నేను చచ్చిపోవడం నాకు ఇష్టము లేదు. ప్రభువా, ఇదొక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, ప్రభు ఇదొక్కసారి నాకు బలము దయచే ప్రభు అని దేవుణ్ణి వేడుకున్నాడు. దేవుని వేడుకొని నూతన శక్తి పొందుకొని శత్రువులందరినీ కూడా సంహరించలేదా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఇద్దరి మధ్యలో ఎడబాటు జరిగిందంటే అది మేలు కోసమే కానీ కీడు కోసం అయితే కానే కాదు. ఫిలోమోనుకు ఒనేసిముకు మధ్యలో ఎడబాటు వచ్చిన కారణం ఏంటంటే అక్కడ దైవజనుడిని కలుసుకోవాలి. తను ఆ దైవజనుడి ద్వారా వాక్యం వినాలి, ఆయన జీవితం రక్షణ పొందాలి. మరలా తను చేసిన తప్పిదం మేము తెలుసుకొని పశ్చాత్తాపడి మరలా ఫిలోమోను దగ్గరికి, యజమాని దగ్గరికే రావాలి. పౌలు భక్తుడు, వెళ్ళురా బాబు, నీ యజమానుడు ఫిలోమోను కాబట్టి అక్కడికి వెళ్ళు అని చెప్పేసి అన్నప్పుడు, అయ్యా నేను వెళ్ళని అన్నాడా? ఒనేసిము అన్నాడా? ఏమనలేదు. సరేనయ్యా, దైవజనుడిగా నువ్వు చెప్తే ఒకటా, ఇంకొకరు చెప్తే ఒకటా? ఖచ్చితంగా నేను వెళ్తాను. దైవజనుడిని గౌరవిస్తారు. దైవజనుడి ద్వారా దేవుని వాక్యాన్ని విన్నటువంటి తన జీవితంలో పౌలు గారు చెప్పిన మాట ప్రకారం రానే వచ్చాడు. ఆయన తనను చేర్చుకున్నాడు. ఒక యజమానుడిగా ఫిలోమోను దాసుడిగా ఉన్నటువంటి మారినటువంటి దాసుడేనా? పారిపోయిన దాసుడే కానీ మరలా ఏం చేశాడు? యజమాని దగ్గరికి తిరిగి వచ్చాడు. అందుకే ప్రియులారా, తప్పిపోయిన కుమారుడు కూడా ఎక్కడికో వెళ్ళిపోయాడు, కానీ చివరికి మరలా ఎక్కడికి వచ్చాడు? తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి ప్రేమలో మార్పు ఏం కనపడలేదు, కానీ తన కుమారులో చాలా మార్పులు కనపడ్డాయి. తన రూపం మారిపోయింది, తన శాస్త్రాలు మారిపోయినాయి, తన హెయిర్ స్టైల్ మారిపోయింది, తన వస్త్రధారణ మారిపోయింది, తన చూపులు మారిపోయి అన్నీ మారిపోయినాయి. కానీ తండ్రి ప్రేమ మాత్రం ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంది. హల్లెలూయా. ఒక యజమానుడిగా నువ్వు కూడా నీ కింద పనివారుంటే వారి కోసం ఎదురు చూడాలి. ఒక యజమానుడిగా నీ కింద నీ భార్య, నీ పిల్లల కోసం ఎదురు చూడాల్సిందే. వాళ్ళు అట్లా చేసిరు కాబట్టి నేను ఇట్లనే ఉంటానంటే నువ్వు సరైన యజమానుడు కాదు. వాళ్ళు అట్లా అన్నారు కాబట్టి నేను ఇట్లనే ఉంటానంటే సరైన దాసుడవు కాదు, దాసురాన్లం కాదు. బైబిల్లో మనం చూస్తే శారమ్మ కింద ఒక దాసురాలు ఉంది. ఆమె పేరు హాగర్ కదా. హాగర్ ఏం చేసింది? ఈమె పెట్టే బాధను తట్టుకోలేక పారిపోతుంది, ఎడారిలో పారిపోతుంది. ఇక చివరికి సావుకు వచ్చేసింది. ఇక పిల్లోడు కూడా దప్పిగా అయిపోతుంది. నీళ్లు తీసుకుపోయిన నీళ్ళ బుడ్డిలో ఉన్న నీళ్లు అన్నీ అయిపోయినాయి. ఇక పిల్లోడు చచ్చిపోతాడు, నేను చచ్చిపోదాం అనుకున్న పిల్లోడిని అక్కడ పొదలో పడేసి సావు కోసం ఎదురు చూస్తున్నప్పుడు అక్కడ దేవుడు దర్శించి ఆ నీటి బుగ్గను పుట్టించాడు. అప్పుడు ఆమె ఒక పేరు పెట్టింది. ఏం పేరు పెట్టింది? చూచుచున్న దేవుడవు నీవేనయ్యా. హల్లెలూయా. మనల్ని ఎవరు బాధ పెడుతున్నారో దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. అందుకే మనం ఎవరు బాధ పెట్టొద్దు. మాటల చేత కానీ, క్రియల చేత కానీ, మన యొక్క చూపుల చేత కానీ, మన వైఖరి చేత ఎవరిని బాధ పెట్టొద్దండి. భార్యను బాధ పెడితే నీ శరీరాన్ని బాధ పెట్టినట్టే. నీ దగ్గర పనివాడిని బాధ పెడితే నిన్ను నువ్వు బాధపరుచుకున్నట్టే. నీ కింద పిల్లలు ఉంటారు, పిల్లల్ని బాధ పెట్టావంటే నీ లోపల నుంచి వచ్చినటువంటి వారిని నువ్వు బాధ పెట్టినట్టే. నీ సంఘంలో కానీ, సమాజంలో కానీ ఎదుటి వారికి బాధకరంగా ఉండకూడదు. ఇశ్రాయేలందరినీ బాధకరంగా మార్పులోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరో తెలుసు? ఆకాను. ప్రశాంతంగా ఉన్నటువంటి వారు ఎరుకో గోడలు కూలగొట్టాము, ఎరుకో పట్టణాన్ని జయించాము అనుకున్న టైంలో ఆకాను చేయకూడని పని చేసి ఏం చేశాడు? అందరికీ బాధని తీసుకొచ్చాడు. అందుకే తనని, తన భార్యను, తన పిల్లల్ని ఆకోరు లోయలో వేసి రాళ్ళతో కొట్టి ఏం చేశారు? చంపేశారు. కాబట్టి శారమ్మ దాసురాలైనటువంటి హాగరమ్మ ఎక్కడో పారిపోయి అప్పుడు దేవుడు అన్నాడు,
నీ యజమానురాలైన శారా దగ్గరికి వెళ్ళి ఆమె చెప్పినట్టు నువ్వు చేయాలన్నాడు. అంతే. చూడండి, దాసులు పారిపోవాలని, యజమానులు ఇక్కడే ఉండాలని దేవుని ఉద్దేశం కాదు. దాసుడైనా యజమానైనా ఒకరినొకరు అర్థం చేసుకొని ఏం చేయాలా? వారి జీవిత యాత్రను కొనసాగించాలి. భార్య భర్తలు కూడా అంతే, అన్నదమ్ములైనా అంతే, స్నేహితులైనా అంతే, పని దగ్గరైనా అంతే, ఎక్కడైనా సరే గాక విడిపోవడము చాలా ఈజీ, కలిసి నడవడం చాలా కష్టం. ఆ కష్టంలో ఎద్దులను గమనించండి, ఒకటి ముందుకు లాగుతుంది, ఒకటి వెనక్కి లాగుతుంది. అప్పుడు ఏమవుతుంది? వాటి మెడ చూసారు ఎప్పుడైనా? ఎటువంటిది? ఒకదాని మెడ ఏమో బాగా రఫ్ అయిపోయి ఉంటుంది, ఒకదాని మెడ నైస్గా ఉంటుంది. కారణం ఏంటి? రఫ్ అయిపోయినటువంటి ఈ యొక్క ఎద్దు యొక్క మెడ ఎక్కువ పని చేస్తుందని, అది మాత్రం తక్కువ చేస్తుందని. కానీ రెండు కలిసి చేస్తే ఎంత బాగుంటుందో చెప్పండి. అందుకే పెద్దలు అంటారు, కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే దుఃఖమే. యజమానుడికి దాసునికి సంబంధాలు ఉండాలి. సంబంధాలు లేకపోతే ప్రియులరా సోమరువైన చెడ్డ దాసులు అయిపోతాం. సంబంధం ఉంది కనుక నమ్మకమైన మంచి దాసులుగా వారు లెక్కలు చూపించేశారు. అలాగే ఒనేసిము కూడా మంచి దాసుడే, ఫిలోమోను కూడా మంచి యజమానుడే. మధ్యలో ఏదో మనస్పార్థం జరిగింది, దాన్ని దైవజనుడు సరిచేశాడు, సెట్ చేశాడు. ఓకే అని చెప్పేసి వాళ్ళిద్దరు ఏమైపోయారు? మరలా సమాధాన పడిపోయారు. మంచి దాసుడుగా, మంచి యజమానుడిగా మిగిలిపోయారు. మునుపైతే నిష్ప్రయోజకుడే, ఇప్పుడైతే ప్రయోజకుడు. నేను ఇప్పుడు ప్రయోజకుడిని అని చెప్తున్న నా జీవితంలో ఒకప్పుడు నేను నిష్ప్రయోజకుని, తెలుసా? ఒకప్పుడు నేను వాక్యం చెప్పలేను, ఇప్పుడు వాక్యం చెప్పగలుగుతున్నాను. ఒకప్పుడు పరిస్థితి మంది కూడా అంతే, ఎవరికి కొమ్ములేమి రాలేదు. ఎవరికి కొమ్ములు వచ్చినాయి అనుకున్నా సరేగాక మొదట కొమ్ములు లేకుండా ఉండిట్టారు కదా. కాబట్టి ఏ విషయాన్ని కూడా మనం అతిశయించకుండా, మేము బాసు అనుకోకుండా, మన పైన ఒక బాసు ఉన్నాడు దేవుడు, ఆయన కింద దాసులం మనము, ఆయన స్నేహితులము, ఆయన పిల్లలు అనే సంగతి గుర్తిరిగి దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యతలను మనం ఏం చేయాలా? నెరవేర్చాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒనేసిము జీవితంలో మంచి దాసుడిగా తిరిగి వచ్చాడు. అలాగే ఎలియాజరు యొక్క జీవితంలో ఒక మంచి దాసునిగా తన యజమానికి కోడలు తీసుకురాగలిగాడు. ఒనేసిము ఒక మంచి దాసుడిగా దైవజనుని మాట విని తన యజమాని దగ్గర మరలా తిరిగి వచ్చాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో రాయబడింది, 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 17వ వచనం నుంచి, అయితే ప్రభు ప్రతివానికి ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతివానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. సున్నతి పొందిన వాడు ఎవడైనను పిలువబడినా అతడు సున్నతి పోగొట్టుకొనవలదు, సున్నతి పొందని వాడైనను పిలువబడినా సున్నతి పొందవలదు. దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుట యందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవట యందు ఏమీ లేదు. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలను. దాసుడై ఉండగా పిలువబడితివా, చింతపడవద్దు కానీ స్వతంత్ర అవుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్ర అవుట మరీ మంచిది. ప్రభునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్రం పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తుకు దాసుడు. హల్లెలూయా. క్రీస్తు దాసుడు. ఒకప్పుడు పాపానికి దాసులము, పాపములో ఉన్న మనల్ని పిలుచుకున్నాడు. ఇప్పుడు మనం ఎవరికి దాసులమయ్యాము? క్రీస్తుకు దాసులయ్యాం. క్రీస్తు మన యజమానుడు అయితే దాసులుగా మనం ఏం చేయాలి? నమ్మకమైన దాసులుగా ఉండాలి. సోమరైనటువంటి దాసులుగా మనం ఉంటే మన జీవితాల్లో చాలా నష్టపోతాం ప్రియ. అలా ఉండకుండా మనం ఈ లోకంలో మంచి దాసులుగా, క్రీస్తు దాసులుగా ఉండాలి. పేరుకే క్రీస్తు దాసులమే కానీ అంతరంగం అంతా కూడా చెడ్డగానే ఉంది. ప్రార్థన చేసుకోవాలని మనకు తెలుసు, ప్రార్థన చేసుకోవట్లేదు, చెడ్డోళ్ళమైపోతాం దేవుని దృష్టిలో. వాక్యం చదవాలి కదా, ఇతరులకు పరిచర్య చేయాలి, ఇతరులకు మేలు చేయాలి, క్షమించాలి, దీవించాలి, ఆస్వాదించాలి, అనేకులు దేవుని కొరకు జీవింపజేయాలి, అనేకులకు మాదిరికరంగా ఉండాలని అన్నీ తెలిసి కూడా చేయకపోతే మనం ఎవరిమి? చెడ్డ దాసులం. ఈ రాత్రి వేళ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో గుర్తుపెట్టుకుందాం, దేవుడే మన యజమానుడు అయితే ఆ యజమానుడు దేవుని సేవకునిగా ఈ లోకంలో అనేక మందిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు సేవకుని కూడా ప్రేమిస్తాడు. దేవుణ్ణి గౌరవించేవాడు సేవకుని కూడా గౌరవిస్తాడు. దైవజనుని మాట ఎప్పుడు కూడా
మన జీవితంలో మేలే జరుగుద్ది. రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుంచి. అంతటా ప్రవక్త శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెను, నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులను తన దాసులుగా ఉన్నటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా. ఇక్కడ ఒక స్త్రీ వచ్చింది, తన భర్త కూడా ప్రవక్తనే. ఆ ప్రవక్త అనగా దేవుని దాసుడైనటువంటి ఎలీషా భక్తుని దగ్గరికి, లేక ఎలీషా అనే దైవజనుని దగ్గరికి వచ్చి ఈమె అంటున్న మాట ఏంటి తెలుసా? అయ్యా, నీ దగ్గర ఒక దాసుడిగా ఉన్నటువంటి నా పెనిమిటి కూడా చనిపోయాడు. ఏమైపోయాడు? నా పెనిమిటి చనిపోయాడు. నా పెనిమిటి గురించి నీకు అంత తెలుసు కదా, కానీ ప్రవక్తనే చెప్పుకోవడానికి నీ దగ్గర దాసుడిగా ఉన్నాడు తప్ప తను అన్ని కూడా ఏం చేశాడు? అప్పులు చేశాడు. ఏ బాధలైనా పడవచ్చు, కానీ అప్పుల బాధ మాత్రం పడలేము. కనపడితే అయిపోయా, అప్పు అడుగుతారా లేదా? వాళ్ళు అడుగుతారని చెప్పేసి ఎంత దేవుని నమ్ముకున్న దొంగలాగా ఈ సందులో పడి వెళ్ళిపోవాలి పరిస్థితులు సార్లు. రూట్ మారిపోతుంటుంది ఆటోమేటిక్గా. మనం ఎవరికైనా అప్పు కలిగి ఉన్నామనుకోండి, ఆ అప్పులో వాడు మనం ఎదుట పడేయడానికి తలదించుకోవడమో లేకపోతే సైడ్కైనా వెళ్ళిపోవడం జరుగుద్ది. అంటే మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టే కదా. కాబట్టి ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి దాసులలో నా పెనిమిటి ఒకడయ్యా, అతడు చనిపోయాడు. అయితే నాకు 2 కొడుకులు ఉన్నారు. ఆ కొడుకులను తీసుకొని మా దగ్గర దాసులుగా పనిచేయండి అని చెప్పి తీసుకుపోవడానికి వచ్చారయ్యా. ఏం చేయాలని దైవజనుడిని అడిగితే దైవజనుడు ఇలా చెప్పాడు. చూడండి ఆ మాట. ఏం చెప్పాడు దైవజనుడు? 2వ వచనం. ఎలీషా, నా వల్ల నీకేమి కావాలను? నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకు ఆమె, నీ దాసురాలని నా ఇంటిలో నూనె కుండె ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు, నీవు ఇంటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలను నీ ఎరవు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారు లోపల నుండి తలుపు మోసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టు ఉంచుమని ఆమెతో సెలవుగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారును లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసాను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరి ఏమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలు బ్రతుకుడని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఏం కావాలమ్మా నీకు? డబ్బులు కావాలన్నా అని ఏమి అడగలేదు ఆయన. ఏం కావాలి నీకు? నీ ఇంట్లో ఏముందని అడిగాడు. నూనె ఉంది. ఆ నూనె ఏం చేస్తావు? కుండలో ఉన్న నూనెను ఇంకో కుండలో పోయి, ఇరుగు పొరుగు వారి దగ్గర కుండలు తీసుకొచ్చుకో, ఆ కుండల్లో పోసేయి. అలా అన్నిటికీ పోసిన తర్వాత, అమ్మ ఆ కుండలన్నీ అయిపోయినాయి, ఇక లేవు తీసుకురావడానికి అని కుమారుడు అన్నప్పుడు వెంటనే ఆ నూనె ఏమైపోయిందంట? నిలిచిపోయిందంట. అంటే దీని గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి. ఇక్కడ ఒకటి దైవజనుని యొక్క సలహా, దైవజనుని యొక్క మాట ఒక్కటే విన్నదామంతే. వస్తువు ఉన్నదేమో ఆమె దగ్గరే, నూనె అనే వస్తువు ఉంది ఆమె దగ్గరనే, నూనె అనే పదార్థం ఆమె దగ్గర ఉంది. దైవజనుని యొక్క సలహా దైవజనుని దగ్గర ఉంది. కానీ ఎప్పుడు జరిగింది ఈ కార్యం అంటే, ఆమె దగ్గర ఉన్న పదార్థాన్ని యొక్క దైవజనుని దగ్గర తెలియపరిచినప్పుడు ఆమెకున్న సామర్థ్యం ఏంటో అని చెప్పగలిగింది. దాంట్లో నుంచి ఏం చేశాడు? ఆయన అప్పులు తీర్చుకున్న సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకుందాం, మనం మంచి దాసులుగా ఉండాలి తప్ప చెడ్డ దాసులుగా ఉండడానికి వీలు లేదు. ఒకవేళ దేవుడు మనకిచ్చిన వాటిని మనం వాడుకోకపోతే, వాటిని మనం ఉపయోగించుకోకపోతే, మనం సోమరైన చెడ్డ దాసులమవుతాం. సోమరైన చెడ్డ దాసుడు ఎప్పుడు తింటాడు, పడుకుంటాడు, లేస్తాడు, మళ్ళా తింటాడు, మళ్ళా పడుకుంటాడు, మళ్ళా లేస్తాడు, అంతే. మంచి దాసులుగా ఉన్నప్పుడు మనకు మంచి తలంపులే ఉంటాయి. చెడ్డ దాసులుగా ఉంటే మనకు అన్నీ చెడ్డగానే వినపడతాయి, చెడ్డగానే కనపడతాయి, చెడ్డగానే మనం నడిపిస్తూనే ఉంటాయి. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మంచి దాసుడైన ఎలియాజర్ లాగా యజమాని యొక్క మాట మనం వినాలి. రెండవదిగా, మంచి దాసుడైనటువంటి ఒనేసిము దైవజనుని మాట విని తన యజమాని దగ్గరికి మళ్ళా తిరిగి రాగలిగాడు. అలాగే మన యజమానైన ప్రభు దగ్గరికి ఆయా స్థితిలోంచి పిలువబడ్డ మనము నమ్మకమైనటువంటి దాసులుగా, నమ్మకమైన స్నేహితులుగా, నమ్మకమైన దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో ఉండాలని దేవుడు మనతో
మాట్లాడుతూ ఉన్నాడు. మలాకి గ్రంథం 1:6 కుమారుడు తన తండ్రిని గనపరుచును కదా, దాసుడు తన యజమానుని గనపరుచును కదా. చూడండి, కుమారుడు తన తండ్రిని ఏం చేయాలి? గనపరచాలి. దాసుడు తన యజమానుని గనపరచాలి. ఎప్పుడూ తెలుసా? ఎలియాజరు తన యజమానుని ఏం చేశాడు? గనపరిచాడు. అవునా? తన యజమానుని గనపరిచాడు. ఒనేసిము కూడా తన యజమానుని గనపరిచాడు. కాబట్టి మనం కూడా తండ్రికి తగిన పిల్లలుగా, కుమారులుగా, దేవుని దాసులుగా, దేవుని పిల్లలుగా, దేవుని సేవకులుగా, దేవుని క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఏం చేస్తున్నాలి? కనపరచాలి. ఎలియాజరు ఒకవేళ నేను పోనయ్యా అని అనింటే ఇస్సాకునకు భార్య వచ్చేది కాదు. కానీ యజమానుడు చెప్పిన మాట కష్టమో నష్టమో చేయవలసిన బాధ్యత ఒక మంచి దాసునిగా నా మీద ఉంది అని చేశాడు. అంతే. యేసుక్రీస్తు వారు కూడా తండ్రినే గనపరిచాడు తప్ప మనుషుల్ని ఎవరిని గనపరచలేదు. ప్రభు తండ్రినే గనపరుస్తూ నా తండ్రి ఏం చెప్పాడు అదే నేను చేస్తున్నానని కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన ప్రభు తండ్రిని గనపరిచి తన శిలువ మరణం మీద తన ప్రాణాన్ని కూడా ఏం చేశాడు? పన్నంగా పెట్టాడు. అలాగే యోసేపు మంచి దాసుడిగా ఐగుప్తులో ఉండి ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిన రీతిగా మనం కూడా ఈ లోకంలో ఆయా రకరకాల పరిస్థితులు ఉండొచ్చు, కానీ దేవుని కొరకు మనం నమ్మకంగా బ్రతకాలి. ఒనేసిము నిజంగా చెడ్డదాసుడిగా ఉన్నప్పటికీ, నిష్ప్రయోజకుడిగా ఉన్నప్పటికీ, దైవజని మాటల ప్రకారం విని తన జీవితాన్ని మార్చుకొని ఏ యజమాని దగ్గర నుంచి పారిపోయాడో అదే యజమాని దగ్గర మళ్ళీ తిరిగి రావడానికి దైవజని యొక్క మాట విని ముందుకు వచ్చాడు. అందుకే వారందరినీ మనం ఏమంటున్నాం? చెడ్డదాసులు అంటున్నామా, మంచి దాసులు అంటున్నామా? అందుకే మనం వారందరినీ మంచి దాసులు అంటున్నాం. కాబట్టి నీవు నేను మంచి దాసుడిగా, పరలోకపు తండ్రి యొక్క కుమారులుగా, ఆయన దాసులుగా, ఆయన పిల్లలుగా ఈ లోకంలో ఆయన గణపరుస్తూ ఆయన మాట వింటూ మంచి దాసులుగా ఈ లోకంలో జీవిస్తూ సోమరిని చెడ్డదాసులాగా మనం ఉండకుండా ఈ లోకంలో ప్రభు కోసం బ్రతుకుదాం. దేవుడు లాంటి కృప మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.